నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ వార్త, సాగేదారులు ఆపే సమస్యలు అంటూ టోల్ ప్లాజాలపై ఒక ప్రత్యేక స్టోరీ అయితే ఇచ్చారు. ఈ స్టోరీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి హెడ్లైన్ ఏంటంటే సాగేదారిలో ఆపే సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, దాని మీద పాయింట్స్ వైజ్గా ఇచ్చారు. ఆ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఒక్కో టోల్ దాటాలంటే 100లో చెల్లించుకోవాలి. అలాగే అయినా అక్కడ 100 చిక్కులు ఎదురుతాయి. నువ్వు 100లో డబ్బులు చెల్లించుకున్నప్పటికీ అక్కడైతే 100 చిక్కులు ఎదురవుతాయి. ప్లాజా దాటేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. నిజానికి టోల్ ప్లాజా ప్రయాణికులకు ఓ మజిలీ, కానీ అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు. అదో సమస్యల పరిష్కార కేంద్రం, కానీ అక్కడ కొత్త సమస్యలు చుట్టుముడతాయి. అయితే కొన్ని చోట్ల ఫాస్టాగ్ పనిచేయదు, మరికొన్ని చోట్ల లేన్ మారాలంటే నరకం చూడాల్సిందే. ఇంకొన్ని చోట్ల సిబ్బందితో తలనొప్పులు, అడుగడుగున ఆక్రమణలు, ఎవరు పట్టించుకొని ఆక్రందనలు. ఇది మన టోల్ ప్లాజాల్లో పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన టోల్ ప్లాజాలపై ఈనాడు సమగ్ర పరిశీలన చేసింది. అక్కడ పరిస్థితులను కళ్ళకు కట్టింది అన్నట్టుగా. ఒక ప్రయాణంలో మనం ఒక ఊరు నుంచి ఇంకో దానికి వెళ్ళాలి అంటే ఈ మధ్యలో టోల్ ప్లాజాలు, అక్కడ 100లో టోల్ కడుతున్నప్పటికీ కూడా అక్కడ రకరకాల సమస్యలు అయితే ఉత్పన్నం అవుతాయి. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలన్నా ఇబ్బందే, అమౌంట్ కట్టే దగ్గర సిబ్బందితో ఇబ్బందే. ఇక అక్కడ సమస్యలు ఉత్పన్నం అవ్వాలి అంటే అక్కడికి వెళ్తే చాలు, అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏమీ ఉండవు. ఈ విధంగా ఈ టోల్ ప్లాజాలకు సంబంధించి ఒక ప్రత్యేక స్టోరీ అయితే ఈనాడుకు సంబంధించి ఇచ్చారు. అయితే ఈ స్టోరీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటంటే, విద్యుత్ ఛార్జీలు పెంచం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రెన్యూ ప్రాజెక్ట్ శంకుస్థాపనలో నిన్నైతే ఆయన పాల్గొన్నారు. అయితే ఈ పాల్గొన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో విద్యుత్ ఛార్జీలు పెంచం అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విశ్వాసానికి మారుపేరు ఏపీ, ఇదే ఎన్డీఏ బ్రాండ్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజాప్రభుత్వంలో రోజు పెట్టుబడుల పండగే. ప్రతిరోజు ఏదో ఒక పెట్టుబడికి సంబంధించి కార్యక్రమం జరుగుతూనే ఉంది, పెట్టుబడులు అయితే వస్తూనే ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే విశ్వాసానికి మారుపేరు మాత్రం ఏపీఏ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్డీఏ బ్రాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా, మీరు 2024లో మీరు ఓటైతే వేశారు, అయితే మీరు వేసిన ఓటుకి న్యాయం జరిగిందా లేదా అంటూ కూడా ఆయన అడగడం జరిగింది. అయితే రెన్యూ ప్రాజెక్ట్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొని మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ భూమి పూజలో శ్రీ చంద్రబాబు, చిత్రంలో కొనతాల రామకృష్ణ అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటనే దాని మీద ఇచ్చారు. అయితే ఆ భూమి పూజ కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొన్నారు. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం కనుక చూస్తే, 2019-24 మధ్య విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. గత ప్రభుత్వానికి సంబంధించి 2019-24 మధ్య అయితే విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనడం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని అయితే దుర్వినియోగం చేశారు. ఆ 2019-24 మధ్య ప్రజాధనం అయితే దుర్వినియోగం అయిపోయింది. విద్యుత్ సంస్థలపై 1.12 లక్షల కోట్ల భారం మోపారు. 9 సార్లు ఛార్జీలు పెంచారు. ప్రజలపై 32,000 కోట్లు భారం వేశారు అన్నట్టుగా. అయితే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. మేము ఏ విధంగా ఎన్నికల సమయంలో మీకు ఇచ్చామో, హామీలు ఇచ్చామో, దానిలో భాగంగా ఎన్నికల సమయంలో ఏది ఇచ్చామో దాన్నే మేము కొనసాగిస్తూ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచట్లేదు అన్నట్టుగా ఏం చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెడితే కూటమి వచ్చాక ట్రూ డౌన్ చేసి యూనిట్కు 13 పైసల చొప్పున 4,498 కోట్లు తగ్గించాము అన్నట్టుగా. అయితే అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు 1 పైసా కూడా మేము పెంచలేదు. మేము వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది, 22 నెలల్లో కూడా మేమైతే పెంచలేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే భవిష్యత్తులోనూ విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇక ముందు కూడా మేము పెంచము అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో
5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంటు, ఇంగోట్ వేఫర్ ఉత్పత్తి యూనిట్కి ఆయన గురువారం అయితే శంకుస్థాపన చేశారు. అయితే నిన్న అనకాపల్లిలో పర్యటించారు. ఆ అనకాపల్లికి సంబంధించి 5,400 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య విద్యుత్ రంగం అయితే కోలబడిపోయింది. మరి అటువంటి విద్యుత్ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని మీకు ఆల్రెడీ ఎన్నికలప్పుడు చెప్పాం కాబట్టి ఆ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాం. మేము 22 నెలల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అయితే మేము గృహ వినియోగదారులకు అసలు పెంచిందే లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, చంపేది పరామర్శించేది వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు అన్నట్టుగా ఆయన గత ప్రభుత్వానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే చంపేది వాళ్లే, పరామర్శించేది వాళ్లే అంటూ ఆ పార్టీని సమాజానికి దూరం పెట్టాలి. పరోక్షంగా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన చంద్రబాబు. అయితే ఆ పార్టీని సమాజానికి దూరంగా పెట్టాలి, ఎందుకంటే చంపేది వాళ్లే, పరామర్శించేది వాళ్ళే, అటువంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకూడదు, మీరే వాళ్ళని దూరం పెట్టాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పరోక్షంగా వాళ్ళ పేర్లు కానీ పార్టీ కూడా చెప్పకుండానే ఆయన పరోక్షంగా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన చంద్రబాబు అంటూ వీళ్ళైతే ఒక వార్త ఇచ్చారు. అంటే గత ప్రభుత్వానికి సంబంధించి అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఇరాన్ పడవల్ని కూల్చేయండి అంటూ ట్రంప్కి అయితే మళ్ళీ ఆగ్రహం వచ్చింది. వాళ్ళు ఏం చర్చలకు రావట్లా, మరి చర్చలకు రానప్పుడు అది సందిగ్ధంలో ఉన్నప్పుడు అయితే ఆయన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి హర్ముజ్లో చిన్న బోట్లను వదలొద్దు, హర్ముజ్లో అసలు చిన్న చిన్న బోట్లు వస్తూ ఉంటాయి, వాటిని కూడా వదలొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమెరికా బలగాలకు ట్రంప్ అయితే ఆదేశాలు జారీ చేశారు. హర్ముజ్లో చిన్న నౌకలను, చిన్న బోట్లను కూడా వదలొద్దు అంటూ. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉన్నట్లు ప్రకటన. అయితే జలసంధి తమ నియంత్రణలోనే ఉంది, ఖచ్చితంగా దిగ్బంధంలోనే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే హిందూ మహాసముద్రంలో టెహ్రాన్ చమురుతో వెళ్తున్న ట్యాంకర్ని అయితే వీళ్ళు సీజ్ చేశారు. అయితే అమెరికా అనుమతిస్తే ఇరాన్ రాతి యుగానికి అంటూ ఇజ్రాయెల్ కూడా బెదిరింపులు మొదలుపెట్టింది. అమెరికా ఒక్క మాట చెప్తే చాలు ఇరాన్ అయితే భూస్థాపితం అయిపోతుంది అన్నట్టుగా ఇజ్రాయెల్ తెలిపింది. అయితే లెబనాన్, బెటెల్ అవీవ్ దాడుల్లో 5 అయితే మృతి చెందారట. అయితే మొత్తానికి ట్రంప్ ఇక మళ్ళీ మొదలుపెట్టారు, బెదిరింపుల్లోకి మళ్ళీ దిగారు. అయితే ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తుందంటే, అమెరికా కనుక ఒక్క మాట చెప్తే ఇరాన్ అనేది భూస్థాపితం చేస్తాం ఇరాన్ని అంటూ చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి హర్ముజ్ జలసంధి అయితే అమెరికా దిగ్బంధంలోనే ఉంది అన్నట్టుగా ఆయన కూడా ప్రకటించారు. అయితే చిన్న చిన్న బాటిల్ని కూడా మీరు అసలు వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత ఉల్లంఘనలు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తతలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. అయితే హర్ముజ్లో మందుపాత్రలను అమరుస్తున్న ఇరాన్ పడవలను కూల్చివేయాలని తమ బలగాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశించారు. అయితే హర్ముజ్లో మందుపాత్రలు పెడుతున్నటువంటి ఈ చిన్న చిన్న బోట్లకు సంబంధించినవి ఎక్కడ కనపడినా సరే వాటిని పేల్చేయండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశించారు. చిన్న బోట్లను వదిలిపెట్టొద్దన్నారు. ఈ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందన్నారు. హర్ముజ్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ IRGC బలగాలు కాల్పులు జరిపిన మరునాడే ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే నిన్న అయితే ఒక 3 నౌకలపై ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా అసలు ఏం జరుగుతుంది, మొత్తం అమెరికా ఆధీనంలో ఈ హర్ముజ్ జలసంధి ఉంది అని చెప్పడానికి చిన్న బోటు కనపడినా సరే కాల్చివేయండి అన్నట్టుగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే టెహ్రాన్ చమురును రవాణా చేస్తున్న ఓ ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా సైన్యం సీజ్ చేసింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఇరాన్తో యుద్ధాన్ని పునఃప్రారంభించి ఆ దేశాన్ని రాతి యుగానికి తిప్పి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. అయితే అమెరికా అనుమతి కోసం తాము వేచి చూస్తున్నామంటూ చెప్పింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అసలు ఏం జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అయితే 3 వేగంతో మైన్స్ తొలగింపు అంటూ ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే హర్ముజ్లో మందు పాత్రలను అమరుస్తున్న పడవలను అంతం చేయాలని మా నౌకాదళాన్ని ఆదేశించాను. అలాగే అవి చిన్న బోట్లు అయినా వదిలిపెట్టొద్దన్నాను. ఈ విషయంలో సంకోచం ఏమాత్రం వద్దని చెప్పా అంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.
అయితే హర్ముజ్లో మందు పాత్రలు ఇరాన్ పెడుతున్నప్పటికీ వాటిని రిమూవ్ చేసే చర్యలను అయితే తాము తీసుకున్నట్టుగా కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి యుద్ధానికి వేళ అయితే ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం కంటిన్యూ అవుతూనే ఒకదాని మీద ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఓ పక్క చర్చలు అంటారు, వాళ్ళేమో రారు. హర్ముజ్ జలసంధికి సంబంధించి నిన్న అయితే ఒక 3 నౌకల మీద అయితే ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ఈ మందు పాత్రలను అమరుస్తున్నటువంటి చిన్న చిన్న బోట్లు గనక హర్ముజ్లో కనిపిస్తే వాటిని కూడా కాల్చివేయండి అంటూ కూడా ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అమెరికా కనుక ఒక మాట కనుక చెప్తే ఇరాన్ భూస్థాపితం చేయటం గ్యారంటీ చేస్తాము, అమెరికా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామంటే ఇజ్రాయెల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి పశ్చిమాసియాలో పరిస్థితులు అయితే రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా తిరస్కరణ ప్రకటించిన శాసనమండలి చైర్మన్. ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామాని అయితే తిరస్కరణ చేశారు ప్రకటించిన శాసనమండలి చైర్మన్ అంటూ ఒక వార్త. 20,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం ఇన్ఫోసిస్, అయితే 20,000 మంది ఫ్రెషర్లను అయితే తీసుకుంటాం అంటూ ఇన్ఫోసిస్ కూడా ప్రకటించింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన వార్త, మాకే అధికారం ఉంటే ఈ క్షణాన్నే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్ళం అంటూ పదోన్నతులు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా అంటూ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్త, అలాగే ఓటెత్తారు చరిత్రలోనే అత్యధికంగా 2 రాష్ట్రాల్లో పోలింగ్. అయితే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చింది అని చెప్పడానికి ఈ 2 రాష్ట్రాలు, ఇటు తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఓటింగ్ జరిగిన శాతాన్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఓటర్లలో ఓటు హక్కుకి ఎంత ప్రాధాన్యం ఉంది, ఎంత చైతన్యం కలిగింది అనే దాని మీద ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఓటు వేయండి, ఓటు ఉపయోగించుకోండి అని చాలా రకాలుగా చెప్పేవాళ్ళు, కానీ ఓటర్లు ఎంత మార్పు వచ్చింది. తమ నాయకుడిని, తమకు కావాల్సిన నాయకుడిని తాము ఇదివరకున్న దాని మీద అవగాహన ఇప్పుడు బాగా పెరిగింది. తమకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక రోజు కేటాయించి సమయాన్ని కేటాయించి మరి ఓటుకి అంత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఓటర్లలో చాలా చైతన్యం కలిగిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తానికి ఓటెత్తారు చరిత్రలోనే అత్యధికంగా 2 రాష్ట్రాలు, చరిత్రలో అత్యధికంగా 2 రాష్ట్రాల్లో పోలింగ్ అయితే జరిగిందట. పశ్చిమ బెంగాల్లో 92.72% జరిగితే తమిళనాడులో 85.14% అయితే చరిత్రలో జరగనంత విధంగా నిన్నైతే పోలింగ్ అయితే జరిగింది అన్నట్టుగా ఉంది. అయితే మొత్తానికి ఓటర్లు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు నిన్న ఓటు వేయటానికి కూడా. అంటే నిజంగా ప్రజలు ఇటువంటి అవగాహన అనేది చాలా అవసరం. ఇలాంటివి, ఇది ఓటు హక్కు, ఇది మనం ఉపయోగించుకోవాలి. మనం పౌరులు, మన ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం, మన ఓటు హక్కును, మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి అన్న ఇది ఈ ప్రజల్లో ఎంత బాగా కలిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఈ 5 వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని చంపాలని చూస్తున్నారు అంటూ మంత్రి సంధ్యారాణి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే హెడ్లైన్ అయితే ఏమి ఇచ్చారు అంటే, అనంతబాబు నేరాల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డే అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. అయితే పెద్ద దస్తగిరి హత్యలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర అయితే ఉంది అన్నట్టు ఆవిడ చెప్పారు. దళితుల్ని చంపించడం, వారి ఆస్తులు లాక్కోవడం జగన్ తాత ముత్తాతల నుంచి వస్తున్నదే అంటూ కూడా ఆవిడ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. అయితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అయితే ధ్వజమెత్తినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల్ని చంపినట్టే అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులోనూ చేయాలని చూస్తున్నారు అంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అయితే ఆరోపించారు. పేదలు, దళితుల్ని చంపించడం, వారి ఆస్తులు, భూముల్ని లాక్కోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాత ముత్తాల నుంచి వస్తోందని దుయ్యబట్టారు. జగన్ నేర చరిత్రలో అనుకుంటూ ఆవిడ ఇంకా ఏమేమి ఆరోపించారు, ఏంటి ఇంకా ఏమని అన్నారు దీని మీద అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే,
క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్లు అంటే ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 1,280 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. సిఆర్డీఏ సమావేశంలో అయితే ఆమోదం తెలిపారట. ఇన్నర్ రింగ్ రోడ్డు కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త వచ్చేసరికి శాంసన్ జిగేల్ అంటూ సంజు శాంసన్ జిగేల్ అనిపించాడు అంటూ ఐపీఎల్లో ముంబైపై 103 పరుగుల తేడాతో చెన్నై అయితే విజయం సాధించినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ మార్కెట్కు చమురు సెగ అన్నట్టుగా ఉంది. అయితే స్టాక్ సూచీలకు రెండో రోజు నష్టాలు. అయితే క్రూడ్ ధర $100 పైకి పాకింది అన్నట్టుగా ఉంది. అయితే మొత్తానికి మొన్నటి దాకా ఏదో స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా పెరుగుతున్నాయనుకో టైంలో మళ్ళీ నిన్న నష్టాలతో ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే క్రూడ్ ధర మాత్రం $100 పైకి చేరిందట. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కనిపిస్తే కాల్ చేయండి. హర్ముజ్లో సముద్ర మందు పాత్రలను పెట్టేందుకు సంచరించే ఇరాన్ పడవలను పేల్చేయాలని ట్రంప్ ఆదేశించారు అంటూ ఆ యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఏమన్నాడు అనే దాని మీద డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇండియా చైనాలు నరక కూపాలు అంటూ రేడియో హోస్ట్ షేర్ చేసిన లేఖను ట్రంప్ పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది అంటూ ఇండియాని చైనాని నరక కూపాలుగా ఆయన అభివర్ణిస్తూ చేసిన దానికి అయితే వివాదాస్పదంగా మారిందంటూ ఒక వార్త అయితే ఉంది. లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 11 మంది మరణించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, వెంటబడి చొరబడి హర్ముజ్ మీదుగా గుజరాత్ రావాల్సిన కంటైనర్ నౌకను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకున్న వీడియో బహిర్గతమైంది. అయితే మొన్న 3 నౌకల్లో ఆల్రెడీ 2 ఇచ్చేసారన్నాం కదా. మూడో దాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు వెంటబడి అని దాని మీద ఇది ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఆ వీడియో కూడా బయటపడిందట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ వార్త సాక్షి పేపర్కి వచ్చి స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారట. డిఎస్సికి సంబంధించి డీల్స్ జరుగుతున్నాయన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్య నేత బంధువు వసూళ్లు చేస్తున్నారు. అయితే టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు క్రీడా శాఖలో మాస్టర్ మైండ్ వసూళ్ల దందా అయితే జరిగింది. నాన్ లోకల్ కోటా పోస్టుల నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడంతో నష్టపోయిన స్థానిక అభ్యర్థులు నష్టపోయారు. అయితే పోస్టల్ శాఖ క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హులుగా తేలిన వారికి ఏపీడీఎస్సీ 2025లో ఉద్యోగం ఇచ్చారట. అయితే అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 ఉపాధ్యాయులు భర్తీ చేశారు అన్నట్టుగా వసూళ్ల దందా పూర్తి కావడంతో జీవో 4ను సవరించి చేతులు దులుపుకునే యత్నం అయితే చేస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ చేపట్టాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. 10th స్పాట్ తప్పుల తడకట. జిల్లాలకు భారీగా సవరణ జాబితాలు. పార్ట్ 2కు భిన్నంగా పార్ట్ 3లో మార్కుల నమోదు. టీచర్లు, స్పెషల్ అసిస్టెంట్లకు తాకీదులు. అయితే అస్తవ్యస్తంగా ఎస్ఎస్సి 2026 మూల్యాంకనం అయితే జరిగిందన్నట్టు తెలుస్తోంది. ఆగమ్య గోచరంగా విద్యార్థుల భవితవ్యం, ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందని అంచనా. ఈ కన్ఫ్యూజన్ వల్ల రిజల్ట్స్ అనేది లేటుగా వెలువడతాయా అన్న సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ బీదా కుట్రలు కనపడవా అంటే బీదా మస్తాన్ రావు అన్నాడు కదా, ఆయనకు సంబంధించిన కుట్రలు కనపడవా అన్నట్టుగా బోట్ల మాయం ఘటనలో సూత్రధారి టీడీపీ ఎంపీ బీదాపై చర్యలు తీసుకోకుండా మత్స్యకార కాపులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు తెస్తారా? 3 పాత్రదారులకు 2.25 కోట్ల జరిమానా. పలు నిర్ణయాలు తీసుకున్న 164 గ్రామాల కాపులు. అలాగే బుధవారం అర్ధరాత్రి 2 వరకు సాగిన సమావేశం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు చట్టం కోర్టులంటే వారికి లెక్కలేదు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టుగా వార్త సాక్షి పేపర్లో ఇచ్చారు. వారి చర్యలపై ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు అంటూ CCST బాబు అహ్మద్పై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇలాంటి వారి విషయంలో ఉదాసీనంగా ఉండలేమంటూ జస్టిస్ భట్టు దేవానంద్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్
హత్య రాజకీయాలు దుష్ప్రచార కుట్రలు అంటే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఇది చంద్రబాబు సర్కారు కుతంత్రం అన్నట్టుగా ప్రత్యర్థులపై దుష్ప్రచారం ద్వారా తప్పుదారి పట్టించే కుట్రలు అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా తాజాగా వైఎస్ఆర్సీపీ నేత దస్తగిరి హత్య దారుణంగా వక్రీకరణ, దస్తగిరి హత్య కేసుని కావాలని మా మీద వేస్తున్నారు, ఇదంతా వక్రీకరిస్తున్నారు అంటూ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, మేము ఎవరికి బినామీలం కాదు అంటూ పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ అయితే స్పష్టంగా చెప్తుందట. నిత్యానంద రెడ్డికి నా భర్తకు ఎలాంటి గొడవలు లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భర్తకు వివాదాలు లేవు. గొడవ జరిగిన గంట తర్వాత 108, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు రిమ్స్కి వెళ్ళి కేసు పెట్టమన్నందుకే అప్పటికప్పుడు వెళ్ళాం, లేకపోతే తెల్లారిన తర్వాత వెళ్ళేవాళ్ళం. ప్రాణాలు పోసే చోట నా భర్త ప్రాణం తీశారు. ప్రభుత్వం నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలంటే ఆవిడ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అవినీతి మైనింగ్ మాఫియా దౌర్జన్యాలకు దాటి వలలు వేస్తున్నారు అన్నట్టుగా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, నిందితురాలు రంగమ్మ, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో నిందితుడు రాజేష్ అన్నట్టుగా ఇట్లా ఇచ్చారు. అయితే అధికారం ఉండగా పేటరేగిపోతున్న టీడీపీ నేతలు అంటూ మహిళల వీడియోలు తీసి బ్లాక్మెయిల్, కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు అన్నట్టుగా కొందరు పోలీసు అధికారులతో కుమ్మక్కై యథేచ్ఛగా దందా అయితే జరుగుతోంది. కీలక సూత్రధారులు రంగమ్మ, రాజేష్ ఇద్దరు టీడీపీ నేతలే అన్నట్టుగా. అయితే రంగమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక అనుచరాలు, రాజేష్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు అన్నట్టు. అయితే సాక్షి కథనాలతో డీఐజీ, ఎస్పీ స్పందన, రంగమ్మ, రాజేష్ మరో ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు సిఐలు వీఆర్కు మరో 9 మందిపై వేటుకు రంగం సిద్ధం చేశారట. డబ్బున వారిని ఎంచుకుని అమ్మాయిలతో వల వేసే పని రంగమ్మదే అంటూ ఏం జరిగింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే వీటిలపై దాడి చేసి వీడియోలు తీసి భారీ మొత్తాలకు బాండ్లు రాయించేది రాజేష్. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో సిఐ శ్రీహర్షది కీలక పాత్ర అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సత్యవేడిలో టీడీపీ నాయకులు మైనింగ్ దందా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు అంటూ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అయితే ఆగ్రహం అన్నట్టుగా ఉంది. అయితే ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన అన్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, పోటెత్తిన ఓటింగ్ మెయిన్ వార్త. పోటెత్తిన ఓటింగ్ అంటూ బెంగాల్లో తొలి విడతలో 92.72% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 85.14%. 2 రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు అంటూ వార్త అయితే ఉంది. 4న మిఠాయిలు తినిపిస్తాం. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి మే 4న తేదీయే ఎక్స్పైరీ డేట్. తొలి విడతలో జరిగిన భారీ ఓటింగ్ ప్రజల ఆకాంక్షకు నిదర్శనం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పుకుంటూ వచ్చారు. 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజయోత్సవాలు నిర్వహిస్తాం, బెంగాల్ ప్రజలకు మిఠాయిలు తినిపిస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే ఎన్నికలు ముగిసే 2 రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించిన ప్రముఖులు, సినీ నటులు, ఓటర్లకు సెల్యూట్ చేస్తున్న సిసి జ్ఞానేష్ కుమార్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే కంప్లీట్గా జరిగిందన్నట్టుగా వార్తలు అయితే ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకా ఉన్న ఒక 2-3 వార్తలు ఉన్నాయి సాక్షికి సంబంధించి, అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, నేటి నుంచి వేసవి సెలవులు అంటూ ఒక వార్త. నెక్స్ట్, దళిత యువకుడిది హత్యే అంటూ 2వ వార్త. అలాగే అర్చకులపై రెడ్ బుక్ టెర్రర్ అంటూ ఇంకొక వార్త. అయితే పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు అన్నట్టుగా మరొక వార్త. ఈ వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వెదర్కు సంబంధించి భానుడు భగభగ అంటూ ఎండలకు సంబంధించి నిప్పుల కొలిమిలా రాష్ట్రం ఉందట. కొత్తూరులో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే శ్రీకాకుళం, కడప, మన్యం జిల్లాలో 45 డిగ్రీలకు పైగే నమోదైందట. అయితే మొత్తానికి 382 మండలాల్లో 40 డిగ్రీల పైనే నేడు అనేక చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం బయటకు రాకుండా ఉండండి. అత్యవసరం అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఒక వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. గొడుగు కానీ లేకపోతే స్కార్ఫ్ లాంటిది చెవులకు చుట్టుకోవడం, గొడుగు ఒకటి మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి అత్యవసరం, బాగా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అనే సూచనలు అయితే వాతావరణ శాఖ చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్,
మఠం భూములు ముఠాల పాలు అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ ఆక్రమణలు చేశారట. ప్రహరీలు కట్టి లోపల అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తిరుపతిలో బహిరంగంగా భూముల కబ్జా జరుగుతుంది, అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వేల కోట్ల హదిరామ్జీ భూములు పరాధీనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. బైరాగి పట్టణంలో 300 కోట్ల భూములు అయితే స్వాహా చేశారట. కారు చౌకగా కొన్నవారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. అవిలాలలోనూ 400 కోట్ల విలువైన భూములు. గత ప్రభుత్వంలో మొదలైన అక్రమాలు అదే స్థాయిలో అన్నట్టుగా కాపాడలేక చేతులెత్తేసుకున్న అధికార యంత్రాంగం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పెట్టుబడుల పండగ అంటూ ఒక వార్త. అనకాపల్లిలో జరిగినటువంటి ఉత్తరాంధ్రకు వెలువలా వస్తున్నాయి అంటూ పెట్టుబడుల పండగ అయితే జరుగుతుంది అంటూ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చేస్తే గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయి. అయితే అనకాపల్లి జిల్లాలో 5,400 కోట్లతో అయితే పవర్ ప్రాజెక్టులకు భూమి పూజ, 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం ఇప్పటి వరకు అన్నట్టు ఆయన చెప్పుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం, తమ ధ్యేయం అంటూ అధికారంలోకి వస్తే పెట్టుబడిదారులను తరిమేస్తామనేవారు రాష్ట్రానికి వద్దు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ హిమాచల్ బాటలో తెలంగాణ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత పెట్టి ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, 2 చోట్ల అధికారంలో కాంగ్రెస్సే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. తమిళనాట భారీ పోలింగ్ అంటూ ఒక వార్త కూడా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. పోటెత్తిన బెంగాలీలు అంటూ తొలి దశలో 91.78% పోలింగ్ నమోదైందన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. చైనా సేనలు సరిహద్దుల్లో ఉన్నప్పుడు నిర్ణయాధికారాన్ని సైన్యానికి వదిలేసింది, మాకు అండగా నిలిచింది ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రాగద్వేషాలున్న వ్యక్తి ఐఏఎస్గా కొనసాగడానికి వీలు లేదు అంటూ మాకు అధికారం ఉంటే అహ్మద్ను సస్పెండ్ చేసేవాళ్ళం, CCSTపై నిప్పులు చెరిగిన హైకోర్టు ధర్మాసనం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పాడుపడుతున్న పారిశ్రామిక వాడలు అంటూ పరిశ్రమలు తరలిపోవడంతో నిరుపయోగంగా స్థలాలు అంటూ వినియోగ మార్పిడిపై విజ్ఞాపనలు వెలువ, భారీగా ఆదాయ అభివృద్ధి కోల్పోతున్న వైనం, ప్రత్యామ్నాయాలపై ఈ నెల 25న సమావేశం అన్నట్టుగా ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు అంటూ ఒక వార్త. వాట్సాప్ యూనివర్సిటీ సమాచారాన్ని స్వీకరించలేం అంటూ ఒక వార్త ఉన్నాయి. మొత్తానికి భారత చైనా నరకాలు అంటూ జన్మతః పౌరసత్వం కోసమే 9 నెలల గర్భంతో అమెరికాకు వస్తున్నారు అంటూ వాళ్ళు ల్యాప్టాప్లతో వచ్చే గ్యాంగ్స్టర్లు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు శావేజ్ వ్యాఖ్యల వీడియో రీపోస్ట్ చేసిన ట్రంప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి ఈ వ్యాఖ్యలు జుగుప్సాకరం అంటూ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. వీటిని ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటూ భారత చైనా 100 ఏళ్ల క్రితమే గొప్ప నాగరికతలతో విలసిల్లాయి అంటూ ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ హర్ముజ్లో ఇరాన్ బోట్ల దండు అంటూ ఉంది. వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ భారత్లో వరికి వడదెబ్బ అంటూ అతివేడి గాలులతో గణనీయంగా ఉత్పత్తి తగ్గుతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. జాడలేని అనంతబాబు అంటూ కొనసాగుతున్న పోలీసుల వేట అంటూ ఒక వార్త ఉంది. వీఆర్కు CA రవికుమార్ అనంతబాబుతో ఆయన చట్టా పట్టాలంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే పంచాయతీరాజ్లో ఆంధ్ర మార్క్ అంటూ కూటమి వచ్చాక 10 రకాల సంస్కరణలు శ్రీకారం, జాతీయ స్థాయిలో 5 అవార్డులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ వార్త వచ్చేసరికి బీమార్ వస్తే జేబులు గుల్లే, కానీ ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చిందంటే జేబులు ఖాళీ అవ్వటం ఖాయం అంటూ, ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే వైద్య ఖర్చులు ఎక్కువ అంటూ 8వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకర అంశాలు అయితే బయటపడ్డాయి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. సమ్మెలో విషాదం అంటూ నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్త. కాళేశ్వరంపై విచారించాలని CBIని మళ్లీ కోరుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో CBI డైరెక్టర్ను కలవాలని కేబినెట్ అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ఆర్టీసీ కార్మికులకు మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, దామోదర విజ్ఞప్తి చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. సమ్మె విరమించాలని కూడా వాళ్ళు కార్మికులకు పిలుపునిచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్
కాస్ట్లీ బుక్స్ కొనాలని వాళ్ళు ఎట్లా చెప్తారు అన్నట్టుగా పలానా చోటే కొనాలని పేరెంట్స్ని బలవంతం చేస్తున్న స్కూళ్లపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా రాష్ట్రాలకు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. తమిళనాడు, బెంగాల్లో రికార్డు పోలింగ్ నమోదైంది అన్నట్టుగా భారత్ చైనా నరకకూపాలు అన్నట్టు వాళ్ళు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అన్న వీడియో అయితే సోషల్ మీడియాలో జాత్యహంకార పోస్టుకు ట్రంప్ మద్దతు తెలిపినట్టుగా దాన్ని షేర్ చేశారు. అయితే దీనికి భారత్ కూడా ఖండించింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అమెరికాకు గుడ్ బై చెప్దామంటూ యూఎస్ని వీడాలని 40% మంది భారతీయ అమెరికన్ల యోచన అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్ట అంటూ ఒక వార్త అయితే ఉంది. ప్రపంచంలోనే 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అయితే మారింది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ముంబైపై చెన్నై గ్రాండ్ విక్టరీ అంటూ ఒక వార్త, అలాగే గొర్రెల స్కామ్పై విజిలెన్స్ అంటూ రెండో వార్త, నెక్స్ట్ లాస్ట్ ఇక ఉపాధి సిబ్బందికి భారీ బీమా అంటూ ఒక వార్త. ఈ వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కాబట్టి సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.